సరస్వతీ నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. మూలా నక్షత్రం సందర్భంగా ఈరోజు దసరా నవరాత్రుల్లో భాగంగా అమ్మవారు మనకు సరస్వతీమాతగా దర్శనమిస్తారు. మూలా నక్షత్రం సరస్వతీమాత యొక్క జన్మ నక్షత్రం. చదువుల తల్లి, జ్ఞానప్రదాయిని అయినటువంటి సరస్వతీదేవి గురించిన వివరాలు ఈరోజు మీ ర్యామ్స్ స్టోరీస్లో నేను చెప్తాను. సృష్టికర్త బ్రహ్మకు తోడుగా ఉండడం కోసం జగన్మాత సరస్వతీదేవిని సృష్టించి ఇచ్చిందట. ఆమెను బ్రహ్మ భార్యగా స్వీకరించి తన జిహ్వ అంటే నాలుకపై నిలుపుకున్నాడట. ఆద్యంతరహిత శక్తి సరస్వతి, సకల కళలకు అధిదేవత ఈమె వాహనం హంస. హంసకు పాలు నీళ్లను వేరు చేయగల శక్తి ఉంటుందట. అంటే మంచి చెడు, నిజం అబద్ధం, నిబద్ధత మోసం ఇలాంటి విచక్షణలను వేరు చేసే గుణం అనే అర్థం. తెల్లటి హంసపై తెల్లటి కమలంలో తెల్లటి వస్త్రాలు ధరించి చేతిలో వీణ పుస్తకం పట్టుకొని ప్రశాంత దృక్కులతో దర్శనమిస్తుంది అమ్మ. యా కుందేందు తుషారహారధవళ యా శుభ్రవస్త్రాన్విత యా వీణా వరదండ మండితకర యా శ్వేత పద్మాసన అంటూ అమ్మను స్తుతిస్తాం. ఆమె అనుగ్రహం ఉంటే సర్వ జ్ఞానాలు కరతలామలకమవుతాయి. శారద, భారతి, వాణి, బ్రాహ్మణి, బిల్వాణి, గీర్వాణి, జ్ఞానేశ్వరి, హంసిని, మహాశ్వేత, మేధ ఇలా వివిధ రకాల పేర్లతో అమ్మను కొలుచుకుంటూ ఉంటారు. అన్ని పేర్లు ఆమెకు యాప్ట్గా ఉంటాయన్నమాట. అమ్మవారి కరుణ ఉంటే అన్ని జ్ఞానాలు మనకు అబ్బుతాయి. అమ్మ దయ అందరి మీద ఉండాలి. అందుకే పిల్లలకు సరస్వతి పూజ చేయించి పిల్లలకు విద్యాభ్యాసం మొదలు పెడతారు. తల్లి నిన్ను దలంచి పుస్తకము చేతన్ బూనితిన్ నీవు నా ఇల్లంబునందు నిలచి జృంభణముగా నొక్తుల్ సుశబ్దంబు శోభిల్లన్ బల్కుము నాదు వాక్కును సంప్రీతిన్ జగన్మోహిని ఫుల్లాబ్జాక్షి సరస్వతి భగవతి పూర్ణేందు బింబానన అంటూ పోతనామాచ్యుడు ఆ వాక్కులదేవి సరస్వతిని ప్రార్థించాడు. ఆమె అనుగ్రహం మనందరి మీద కూడా ఉండాలని మేము కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.